నమస్తే అండి, నేను రోజా. మీకు తెలుసా విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్లో నివసిస్తున్నాడని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఎందుకు ఇంగ్లాండ్ వెళ్ళిపోయినాడు? ఇంత పెద్ద సువిశాల భారతదేశం కదా, ఇక్కడ ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది కదా. విరాట్ కోహ్లీ వస్తున్నాడు అంటే విరాట్ కోహ్లీ గేమ్ అంటేనే కప్పు లేకపోయినా సరే జనం ఎగబడి చూస్తూ ఉంటారు కదా. మరి అలాంటి విరాట్ కోహ్లీ భారతదేశం విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఈ విషయం చాలా మందికి తెలియదు, కొంతమందికి అయితే బాగానే తెలుసు. ఈ 2024లో వెళ్ళిపోయాడు అన్నమాట. సో దానికి ఆ దేశానికి సంబంధించి తీసుకొని వెళ్ళిపోయినాడు. సో దీనికి షిఫ్ట్ కావడానికి కారణం ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్తాను. విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో సహా లండన్కి షిఫ్ట్ అయిపోయిన విషయం తెలిసిందే. విరాట్ మకాం మార్చడంపై ప్రముఖ డాక్టర్ శ్రీరామ్ నేనే అనే ఎవరో ఒక ఆయన క్లారిటీ ఇచ్చినారట. ఈ విషయంపై ఆయనట విరాట్ కోహ్లీ అనుష్కతో ఆయన మాట్లాడడం జరిగిందంట. వారు ఇక్కడ భారతదేశంలో ఉంటే తమ యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారంట. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేద్దాం రోడ్డు మీదకి వస్తే ఫ్యాన్స్ గుంపులుగా వచ్చి మీద పడిపోతారు. విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్తున్నాడంటే చాలు, ఫేస్ కనిపిస్తే చాలు గుంపులుగా వచ్చేస్తారు. సో దీంతో వాళ్ళు ఇక్కడ తమ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఇంట్లోనే మగ్గిపోవడం జరుగుతుంది. చెప్పినా కదా, వాళ్ళు బయటికి వెళ్తే కనుక ఫ్యాన్స్ ఉక్కిరి చేస్తారు, ఊపిరాడనీరు. దేశంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇదే సిచ్యువేషన్. కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు ఎక్కడికి వెళ్ళి ఇదే పరిస్థితి. ఇక వారి కూతురు కూడా ఇంట్లోనే ఉండాల్సి వస్తుందంట. చిన్నపిల్ల కదా, సో మొత్తం చెప్పాలని కోరికలు ఉంటాయి కదా. మీకు ఒక విషయం గమనించినట్లయితే కనుక అప్పుడు మహేష్ బాబు ఉన్నారు, అదేవిధంగా రామ్ చరణ్ ఉన్నారు, అదేవిధంగా మన స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలనే కాదు, సెకండ్ లెవెల్ హీరోస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెకేషన్స్కి వెళ్ళిపోతారనమాట. ఎందుకు వెళ్ళిపోతారు వాళ్ళు వెకేషన్స్కి? వేరే దేశాలకి. మన దేశంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అయినప్పటికీ కూడా మన దేశంలో తిరుగుకునే వాళ్ళు వేరే దేశాలకు ఎందుకు వెళ్ళిపోతారంటే, మన దేశంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు గుర్తిస్తారు. వాళ్ళు గుర్తుపడడం కారణం ఏం జరుగుతుందంటే, ఇంకా వాళ్ళనే వీళ్ళు ఏం చేస్తారంటే ఫాలో చేయడం స్టార్ట్ చేస్తారు అభిమానులు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటారు, వాళ్ళు ఏది తింటే దాన్ని చూస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని మనశ్శాంతిగా ఉండేరు, ప్రశాంతంగా ఉండేరు. అందుకే అని చెప్పేసి ఇప్పుడు మహేష్ బాబు చూడండి, ఎప్పుడు ఏదో ట్రిప్ వేస్తూనే ఉంటాడు ఫ్యామిలీతో కలిసి. ఈ దేశంలో మాత్రం వేడు, పరాయి దేశంకి వెళ్ళి వేస్తాడు. మీరు చూడండి, ఆయన నార్త్ ఇండియాకి వెళ్ళి కాశ్మీర్ వెళ్ళడను, లేదంటే ముంబైలో ఏమైనా చూడడానికి వెళ్ళడను, మహారాష్ట్ర తర్వాత గుజరాత్లో ఏమైనా చూడడానికి వెళ్ళడము, లేకపోతే బీహార్లో ఏదైనా చూడడానికి, అదే ఉండదు అనమాట. కేవలం వెళ్తే ఫారెన్ ట్రిప్పే. సో అది పరిస్థితి. సో కూతురు కూడా, విరాట్ కోహ్లీ కూతురు కూడా ఐసోలేట్ అయిపోతుంది. దాంతో అలా పెంచడం మాకు ఇష్టం లేదు. అదే లండన్లో అయితే చాలా నార్మల్గా ఉంటుంది. మీకు విషయం తెలియదు, మన దేశంలోనే ఒక హీరోల్ని కావచ్చు, ఒక క్రికెటర్ని కావచ్చు మనం దేవుళ్ళ చూస్తాం. ఇదే వరల్డ్ కప్ కనుక ఆస్ట్రేలియా కొట్టుకుని వెళ్తే అక్కడ దేశ ప్రజలు అసలు పలకరించు కూడా పలకరించు. కొంతమంది అయితే వాళ్ళ పని వాళ్ళు అంటే ఆ దేశంలో ప్రజల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళని పెద్ద హీరోలాగానో పెద్ద సెలబ్రిటీ లాగా వాడు ఎవడో పట్టించుకోడు. నువ్వు మహా అయితే నీ ప్రొఫెషన్ ప్రకారం నువ్వు గేమ్ ఆడినావు. కానీ మన దేశంలో అలా కాదు. మన దేశంలో యాక్టర్స్ని తోపుల్లా చూస్తాం, అదేవిధంగా క్రికెటర్స్ని తోపుల్లా చూస్తాం. అది నేను కూడా అంతే చూస్తానండి. అది మన దేశ డిఎన్ఏ సైకాలజీ అనుకుంటా బహుశా. సో అదనమాట సంగతి. వాళ్ళు ఇక్కడ లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారంట. ఫ్యాన్స్ ఇబ్బంది పెడతారని డైరెక్ట్గా చెప్పబోయి ఇండైరెక్ట్గా చెప్తున్న విషయం అదే. వాళ్ళ కూతురు కూడా అక్కడ కొంచెం కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళకి థ్రెట్స్ అనమాట. ఎలా అంటే వాళ్ళు పాకిస్తాన్తో మ్యాచ్ ఓడిపోయినా, బంగ్లాదేశ్తో మ్యాచ్ ఓడిపోయినా, ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయినా, న్యూజిలాండ్తో మ్యాచ్ ఓడిపోయినా, ఇండియా ఏం జరుగుతుందంటే వెంటనే వాళ్ళకి లైఫ్ థ్రెట్స్ వెళ్తూ ఉంటాయి. ఎవడు పడితే వాడు బెదిరిచ్చేస్తూ ఉంటాడు. అదే వాళ్ళు యూకేలో ఉన్నారనుకో, మ్యాచ్ అయిపోతే అటు నుండి అంటే జంప్ అయిపోతారు. సో ఇబ్బంది ఉండదు. అది పరిస్థితి. ఒకసారి అనుకుంటా ధోనిగా ఇంటి మీద కూడా వెళ్ళి బాటిల్ తీసిరేసి ఏదో వచ్చారు. అదేవిధంగా వాళ్ళ కూతురికి లైఫ్ థ్రెట్స్ ఇచ్చినారు. సో ఇవన్నీ పడి ఉన్నటువంటి వీళ్ళు అలా వాళ్ళ మకాంని మార్చుకోవడం జరుగుతుంది.